సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచియున్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుడి మీద నేను చెక్కియున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. యెషయా 49:14-16 వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 9th ట్యూస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృప వెంబడి కృప దొరుకునుగాక, సమృద్ధైన దీవెన కలుగునుగాక. ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి, నీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలను బట్టి, నువ్వున్న ప్రాబ్లంను బట్టి, నువ్వు పడిన స్థితిని బట్టి, నీ చెడిన స్థితిని బట్టి, ఈ అవమానాన్ని బేసేసుకుని ఇంకెందుకులే ఈ జీవితం, దేవుడు కూడా నన్ను మర్చిపోయాడు, దేవుడు కూడా నన్ను పట్టించుకోవట్లేదు, ఈ వ్యాధి పోతుందా, ఈ సమస్య పోతుందా, ఇంకెందుకోసం బతకాలి, ఎవరి కోసం బతకాలి, బతికి ఏం సాధించాలి అని నిరుత్సాహంలో ఉన్నావా? నో 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 ప్రభు అంటున్నారు, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపుకోకుండా ఉంటుందా? ఆమన్నా మరిచినేమో, నేను నిన్ను మరవను. చూడు, నా అరచేతులను చిక్కున్నాను, నీ దుఃఖ దినములు సమాప్తమగునుగాక. ఇప్పటి కాలపు శ్రమలు నీ ఎడల ప్రత్యక్షం కాబోయే మహిమీదుట ఎన్నదగినవి కావు. నీకు మంచి రోజులు దేవుడిస్తున్నాడు. నిన్ను లేవనెత్తే సమయం ఆసన్నమైంది. ఎక్కడ అవమానించబడ్డావో అక్కడ గణపరచబడిపోతున్నావు, ఎక్కడ నష్టపోయావో అక్కడ 7 లాభాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎక్కడ ఎవరి చేతిలో మోసపోయావో వారి నుండి దవడ సందుల్లో నుంచి లాగి మరి దేవుడు నీకు ఇస్తాడు. నీ వ్యాధిని స్వస్థపరుస్తాడు, నీ దరిద్రాన్ని విడిపిస్తాడు, పడిపోయిన నిన్ను పైకి లేవనెత్తాడు. పేతురు ములిగిపోతూ ఉంటే, ప్రభువా నేను నశించిపోతున్నానంటే దేవుడు చేయి పట్టుకుని పైకి లేవనెత్తలేదా? అలా నిన్ను లేవనెత్తి పైన నిలబెడతాడు. అవమానాన్ని, నిందల్ని, ఈ సమస్యల్ని, ఈ బాధలను చూసి కురింగిపోక, విడుదల నీకున్నది, ఆశీర్వాదం నీకున్నది. ఆ రోజున వీళ్ళందరికీ నువ్వే సమాధానం చెబుతావు. ఇలాంటి బలహీనలను, ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళని అనేకులు నువ్వు ఆదరించబోతున్నావు. ఎవరైతే ఇక సమస్యలు కురింగిపోయి ఆత్మ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ ధైర్యపరిచి ప్రభుతోటి తేపిపోతున్నావు. దేవుడు నిన్ను బలపరచిపోతున్నాడు, మంచి రోజులు ఇవ్వబోతున్నాడు, ఘనమైన స్థానానికి దేవుడిని ఎక్కించబోతున్నాడు. ఆయన అరచేతులని చెక్కున్నాడు. బిడ్డ, మర్చిపోవద్దు. నీ సమస్యల్లో ఆయన లేడనుకున్నావా? ఆయన ఉన్నారు, ఆయన చూస్తున్నారు. నీ శత్రువుకి ఆయన పనిష్మెంట్ ఇచ్చి నేను లేవనెత్తి పైన పెట్టబోతున్నారు. ధైర్యం తెచ్చుకో. ప్రార్థన ఆశ్చర్యకరుడు నీకున్నారు. కృపగల దేవుడు అయ్యా. ఒకవేళ తల్లి తన కన్నబిడ్డను మరిచిన, ఆమన్నా మరిచినేమో, నేను మరవనన్నావు, నా అరచితను చెక్కునన్నావు. ఎవరి రోజు ఆదరణ లేక, ధైర్యం లేక, భయము చేత, సమస్యల చేత కృంగి ఉన్నారు, లేవనెత్తండి, ధైర్యపరచండి, వారి వ్యాధిని స్వస్థపరచండి, ఆ మరణకరమైన పరిస్థితిని విడిపించండి, వారి సమస్యకి నాయన సొల్యూషన్ ఇవ్వండి, వాళ్ళ దుఃఖము నాట్యంగా మార్చేయండి, వాళ్ళ దరిద్రాన్ని ఐశ్వర్యంగా మార్చండి. ఆత్మీయంగా పడిపోయిన బిడ్డల్ని, పడిన బిడ్డలను లేవనెత్తి, పడిపోయిన దావీదుని ఏ రీతిగా లేవనెత్తావు, మునిగిపోతున్న పేతుని ఏ రీతిగా లేవనెత్తి ఆయన మళ్ళీ నీళ్ళమే నడిపించావు, ఆ రీతికి నడిపించి కృపనిచ్చి గొప్ప కార్యాలు చేసి, నాయనా ఎక్కడ పడిపోయి పాడైపోయినారు అక్కడే తిరిగి 7 ఘనత పొంది, నాయనా గొప్ప నామానికి మహిమ వచ్చేట్టుగా, బలహీనను బలపరిచేటట్టుగా స్థిరపరచమని, దీవించమని, లేవనెత్తమని, నీ కృపగల ఆశీర్వాదం బిడ్డలపై కుమ్మరించమని. ఎవరు గర్భాలనే కుంగిపోయినారు, గర్భాలు ఇవ్వండి. ఎవరు గర్భిణీ స్త్రీలు ఉన్నారు, క్షేమాన్ని సుఖప్రసవాలు, ఎవరు చిన్న బిడ్డలతో ఉన్నారు, ఆ చిన్న బిడ్డ కూడా హెల్త్, ఎవరు సీజనల్ ఫీవర్స్ సఫర్ అవుతున్నారు, సీజనల్ ఫీవర్స్ని గర్దిస్తున్నాను, ప్రతి ఇన్ఫెక్షన్ గర్దిస్తున్నాను. మీరు గర్దించి విడుదల స్వస్థపరిచి కృపనివ్వండి. ఆయన జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి, ఫైనాన్షియల్ మిరాకిల్స్, బిజినెస్ పీపుల్ దీవించండి. అయ్యా బాజీరా గారిని కూడా స్వస్థపరచండి, గుప్తా గారిని కూడా సమస్య నుంచి విడిపించండి. ప్రతి ఒక్కరిని ప్రాబ్లమ్స్ విడిపించి కృపగల గొప్ప కార్యాలు జరిగించుకుని మహిమ చేయండి, దీవెన దయచేయమని, కృపనిమ్మని. యేసు నామములో ఈరోజు బర్త్డే వెడ్డింగ్ బిడ్డలను దీవించి దీర్ఘాయుషు కృప సమాధానం ఇమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. కృప కలుగునుగాక.